హాయ్ హలో అందరికి నమస్తే. స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు కొన్ని కీలకమైనటువంటి కామెంట్స్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి 11 సీట్ల గురించి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాకపోవడానికి సంబంధించి. సో ఫస్ట్ మరి అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారో ఒకసారి వినండి. విన్న తర్వాత మనం టాపిక్లోకి వెళ్దాం. సందర్భంగా మహానుభావుడు శ్రీ నందమూరి తారక రామారావు గారి ప్రజాసేవలో ఉన్నవారికి చెప్పిన తారక మంత్రం గుర్తు చేసుకుందాం. తారక మంత్రం సార్, ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం. ఈ శాసనసభ ప్రజలు అనేక దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తుంది. ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. ఇది మాకు దేవాలయం అండి. నందమూరి తారక రామారావు గారి తారక మంత్రం కరెక్టే. ప్రజలే దేవుళ్ళు, అసెంబ్లీ దేవాలయం అని చెప్పి నందమూరి తారక రామారావు గారు చెప్పారు. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రజలను మోసం చేస్తూ ప్రజలు వీళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళు దయ్యాలుగా మారుతూ ఉన్నారు. ప్రజలే వీళ్ళకి దయ్యాలు. ఈ ఆలయం అనేది చెప్తున్నారు అసెంబ్లీ, ఆ అసెంబ్లీని కౌరవ సభగా వాడుతూ ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే. అంతే కదండి. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించిన తప్పు కదండి. దేవుడు నిర్ణయం 11 మంది ఇచ్చాడు, కానీ నన్ను ఏం చేస్తాను? పూజారికి నేను ఏం చేయగలను? ఈ నియోజకవర్గాల్లో ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు, చూస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా సభ దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని, బాధ్యతను గుర్తు చేసుకోండి. మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు? వాటి పరిష్కారాలు ఎలా సాధిస్తారు? ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభకు హాజరు కావాలని రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇది అయ్యన్న పాత్రుడు గారు. ఇది దేవుడు నిర్ణయించారు వైసీపీ పార్టీకి 11 సీట్లు రావడము, దానికి పూజారిని నేనేం చేస్తానని చెప్పి మరి అసెంబ్లీలో స్పీకర్ పూజారి గారు చేసినటువంటి కీలకమైనటువంటి కామెంట్స్. ఓకే మంచిదే. మరి దేవుడి నిర్ణయమా, ఈవీఎంల నిర్ణయమా అనేటువంటిది అందరికీ తెలుసు. ఇప్పటికీ కూడా ఆ ఎన్నికలకు సంబంధించి చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి తెలుసు. ఎన్నికల్లో మీరు భారీ మెజారిటీతో గెలిచిన కూడా మరి సంబరాలు చేసుకోకపోవడానికి కారణాలేంటో తెలుసు. మరి చంద్రబాబు గారు, లోకేష్ గారు మరి చెప్పా పెట్టకుండా విదేశాలలో కొన్ని రోజులు రహస్య టూర్ చేస్తారనే విషయాలకు సంబంధించి ఇప్పుడు చర్చ జరుగుతుంది. వాటన్నిటికి సంబంధించి ప్రజలు చర్చించుకుంటున్నారు. దేవుడి నిర్ణయమా, ఈవీఎంల నిర్ణయమా, దానికి సంబంధించి చర్చ నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు మీరు అన్నట్టు 11 సీట్లు వైసీపీకి ఇవ్వడము దేవుడి నిర్ణయమే అనుకుందాం. ఈవీఎంల సంగతి ప్రజల అభిప్రాయాలు పక్కన పెడితే ఇక్కడ కొన్ని అంశాలు మనం మాట్లాడుకుంటే, దేవుడు వరం ఇచ్చినా పూజారి కరుణించలేదని చెప్పి జనరల్గా మన పెద్దవాళ్ళు సామెత చెప్తూ ఉంటారు. సో ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రశ్నించాల్సింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు మీరు కలిసి పోటీ చేశారు, కలిసి ఒక కూటమిగా ఉన్నారు. మరి అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి ప్రశ్నించాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉంటుంది. మరి ప్రతిపక్షం ప్రశ్నించాలన్నప్పుడు వాళ్ళకు 1 నిమిషం 2 నిమిషాలు టైం ఇస్తా, ఆ 2 నిమిషాల టైంలో 10 సార్లు మైకులు కట్ చేస్తా అంటే సమస్యలు ఎక్కడ పరిష్కారం అవుతాయి? అంటే పూజారిగా మీరు ఫెయిల్యూర్ అయినట్టే కదా, అవునా కదా? ఒక గుడికి వెళ్ళినప్పుడు అనేక మంది భక్తులు వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడు పూజారి దేవుడికి హారతి ఇచ్చి హారతి తీసుకొచ్చి భక్తుల ముందు పెడితే అందరు కళ్ళకు అద్దుకుంటారు. నేను నీకు మాత్రమే హారతి ఇస్తాను, వీళ్ళకి ఇవ్వను అని చెప్పి ఏమన్నా పూజారి ఆ రకంగా చెప్తాడా? తీర్థం నీకు మాత్రమే పోస్తావు, నీకెందుకు పోస్తాను అని చెప్పి చెప్తాడా? వాళ్ళకి చెప్పడు కదా, లేదు కదా. పూజారి తన బాధ్యత తను నిర్వర్తిస్తాడు. మరి అసెంబ్లీలో పూజారిగా మీరు నిర్వర్తిస్తున్నది ఏంటి? మీ ఇంటెన్షనే వేరు. మీరు జగన్ గారికి సంబంధించి ముందు నుంచి ఏం మాట్లాడుతున్నారో అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. సో ఆ ఇంటెన్షన్తోనే జగన్ గారి మీద వాడకూడనటువంటి పదజాలాలు, మీరున్న కూర్చున్న సీట్లో
కూర్చున్న కుర్చీకి విలువ ఇవ్వకుండా మీరు రకరకాల పదాలు వాడి దూషించేటువంటి కార్యక్రమాలు, పోలీస్ అధికారులు కూడా మన మధ్యకాలంలో మీరు ఏ రకంగా మాట్లాడారు రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు. అంటే ఒక పూజారిగా మీరు మాట్లాడేది అదేనా మరి? పూజారిగా మీరు సమర్థవంతంగా పని నిర్వర్తించడం లేదన్నటువంటిది అందరికీ తెలుసు. ఓకే, ఇక్కడ మీరు ఏదైతే రాజ్యాంగాన్ని గౌరవించి మీరు అసెంబ్లీకి రావాలి అన్నప్పుడు ఖచ్చితంగా అసెంబ్లీకి రాకపోయినా కూడా అసెంబ్లీకి వస్తే ఏం జరుగుతుంది, ఏ రకంగా టైంపాస్ చేస్తారు, ఏ రకంగా సమయాన్ని వృధా చేస్తారనేటువంటిది వైసీపీ పార్టీకి తెలుసు. కాబట్టే మాట్లాడేటువంటి అవకాశం ఇస్తే కనుక ఖచ్చితంగా వస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి మాట్లాడేటువంటి అవకాశం ఇదిగో మీకు ఎన్ని గంటల సమయం కేటాయిస్తాం, మరి రండి మాట్లాడుకుందాం. ఎందుకంటే మీరు ఇది చేయలేదు అది చేయలేదు అని చెప్పి ఏదైతే కూటమి ప్రభుత్వం మీద అయితే ఆరోపణలు చేస్తాం అవన్నీ అబద్ధం. మేము అద్భుతంగా పాలన చేస్తూ ఉన్నాం, ప్రజలు పండగ చేసుకుంటున్నారు, ఏ సమస్యలు లేవని మీరు ధైర్యంగా ఉన్నప్పుడు మరి వాళ్ళకు మాట్లాడే అవకాశం, ఎక్కువగా మాట్లాడేటువంటి అవకాశం ఇస్తే ప్రజలకు తెలిసిపోతుంది కదా మీరు అద్భుతమైనటువంటి పాలన, మీకు సంబంధించినటువంటి మీ డేటా చెప్పండి, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు క్వశ్చన్ చేస్తారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు డేటా, వాళ్ళు ప్రశ్నలు వేస్తారు, దానికి ఆన్సర్ ఇవ్వండి. ఇచ్చేటువంటి దమ్ము, వాళ్ళకి టైం ఇచ్చేటువంటి ధైర్యం మీకుందా? లేదు. అవి ఇవ్వకుండా ఈ రకమైనటువంటి డైలాగులు మాట్లాడితే ప్రజలు ఏం పిచ్చోళ్ళు కాదు, ప్రజలకు అన్నీ తెలుసు, దేవుడి వరమో ఈవీఎంల వరం అనేటువంటిది. అయితే ఈ సమస్యల గురించి మాట్లాడినప్పుడు రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో రోడ్డు ఎక్కనటువంటి వారు ఎవ్వరూ లేరు. ప్రతి ఒక్కరూ రోడ్డు ఎక్కి ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. మిమ్మల్ని నమ్మి ఓట్లేసినందుకు మా చెప్పుతో మేము కొట్టుకోవాలనేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి మాట వాస్తవమా కాదా? ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు రైతులను ఉద్దేశించి రైతులను ఎవ్వరు కూడా అవమానించకూడదు, రైతులను అవమానించినటువంటి ప్రభుత్వము, రైతులను అవమానించినటువంటి రాజకీయ నాయకుడు సర్వనాశనం అయిపోతారు. అది చరిత్ర ఒకసారి చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. అచ్చెన్నాయుడు గారు ఏమంటారు, వ్యవసాయ శాఖ మంత్రిగా ఉండి బాధ్యతాయుతమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఎక్కడికైనా మనం భోజనానికి వెళ్ళినప్పుడు ప్లేట్లు పట్టుకొని క్యూలో నిలబడమా అని రైతులను ఆ రకంగా అవమానిస్తారండి ఎవరైనా? ఆ సమస్య అంటే ప్రతిపక్షం ప్రశ్నిస్తేనే మీరు సమస్య పరిష్కారం చేస్తారా? అయినప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ సమస్యల గురించి ప్రస్తావిస్తూ ఉంటే అచ్చెన్నాయుడు గారు ఏమన్నారు, సాక్షి పత్రికలో పొద్దున్నే చూస్తే ఇది వచ్చింది, నిలబడ్డారు, క్యూ లైన్ నిలబడ్డారు అని చెప్పి ప్రతి చోట క్యూ లైన్, సీఎం గారి సొంత జిల్లాలో కూడా, సొంత నియోజకవర్గంలో కూడా క్యూ లైన్ నిలబడ్డారు యూరియా బస్తాల కోసం. రాష్ట్రం మొత్తం అదే పరిస్థితి ఉంది యూరియా బస్తాల కోసం. వాస్తవం కాదా అది? మరి ఆ సమస్య పరిష్కారం చేయొచ్చు కదా. మరి వైసీపీ పార్టీ బయట ఉండి ప్రశ్నిస్తూ ఉంది ఈ సమస్య ఉంది అని చెప్పి, ఎందుకని దాన్ని పరిష్కారం చేయడం లేదు? చెయ్యరు, చేత కాదు మనకి. అండ్ అదేవిధంగా సుగాలి ప్రీతి కేసుకు సంబంధించి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రశ్నలు లేవనెత్తింది. ఎవరి హయాంలో ఏం జరిగింది, ఎవరి హయాంలో మోసం చేశారు, ఎవరి హయాంలో వాళ్ళకి ఎంతో కొంత మంచి చేశారని అనేక విషయాలు. అధికారులకు వస్తే మీరు సిబిఐ ఎంక్వైరీ చేస్తాం, మీకు న్యాయం చేస్తాం, పరిష్కారం చేస్తాం అనేటువంటి అంశాలను తిరిగి వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటే మరి 15 నెలల కాలం అవుతున్నా కూడా దానికి ఆ పరిష్కారం చేయకుండా రివర్స్లో సుగాలి ప్రీతి తల్లిని బూతులు మాట్లాడి ఆమె మీద దాడి చేసినటువంటి పరిస్థితి లేదా? తీరా అది ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేసరికి చేసే పరిస్థితి లేక సిబిఐ ఎంక్వైరీ వేస్తున్నామని చెప్పి, అది ఎవరికి భయపడి ఎవరి కోసం చేయడం వల్ల? మరి జనసేన పార్టీ కానీ టీడీపీ పార్టీ నాయకులు కానీ వైసీపీ చెప్పు చేతుల్లో నడుస్తున్నారు, వైసీపీ పార్టీ రాజకీయంగా వాడుకోవాలని చూస్తుందని చెప్పి మీరు కామెంట్ చేశారు కదా. కానీ వైసీపీ చెప్పింది ఏంటి, రాజకీయంగా వాడుకోవాలనుకుంటే మేము 5 ఎకరాల పొలం ఇచ్చామో, లేకుంటే స్థలం ఇచ్చామో, ఉద్యోగం ఇచ్చామో, డబ్బులు ఇచ్చామని చెప్పుకోవచ్చు. కానీ చెప్పలే వాళ్ళు, అప్పుడు చెప్పలే, ఇప్పుడు చెప్పుకోలే. అది వాళ్ళ బాధ్యత చేయాలి కాబట్టి చేశారు. అసలేని కావాల్సింది ఆ కుటుంబానికి న్యాయం, ఆ చిన్నారికి న్యాయం జరగాలి, అది వాళ్ళు కోరుతూ ఉన్నారు. ఆ న్యాయం చేయమని ఆ తల్లిని అడుగుతుంది, వైసీపీ అని అడుగుతూ ఉంది. ప్రజల కోసం, ప్రజల సమస్య కోసం ప్రశ్నించినట్టే కదా, వాళ్ళు ప్రశ్నించబట్టే కదా ఈరోజు మీరు సిబిఐకి లేఖ రాశారు. పింఛన్లకు సంబంధించి కూడా దివ్యాంగులకు పింఛన్లు 1,00,000కు పైగా తీసేస్తారు. అది కూడా ప్రశ్నించింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి పింఛన్లకు సంబంధించి ఈ కూటమి ప్రభుత్వానికి పోయే కాలం వచ్చిందని చెప్పి కళ్ళు లేని వాళ్ళు, చేతులు లేని వాళ్ళు, కాళ్ళు లేని వాళ్ళందరి పింఛన్లు తీసేసి వాళ్ళకు నోటీసులు ఇస్తే వాళ్ళు పాపం భయపడి ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి మాట వాస్తవం కాదా? సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి ప్రజలు ఉండరు కానీ పరదలు ఉంటాయి, పరదలు కట్టుకొని ప్రజలే ఏంలే, అది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ వీడియో క్లిప్పింగ్స్ ఇచ్చి పబ్లిసిటీ చేసుకున్నారు. పబ్లిసిటీ స్టంట్ మునిగి తేలుతూ ఉన్నారు, కోట్లు ఖర్చు పెడతా ఉన్నారు. ఆ డబ్బేదో దివ్యాంగులకి ఇంకా వేరే దానికి వాడుకోవచ్చు కదా, ఇవ్వరు కదా. దాన్ని వైసీపీ ప్రశ్నిస్తుంది కదా. ఇప్పుడు ఈరోజు మళ్ళీ వైసీపీ పార్టీ గట్టిగా నిలబడింది కాబట్టే మీరు మళ్ళీ టైం ఇస్తాం, వెరిఫికేషన్ చేస్తున్నాం అని చెప్పి మే మీడియాలో మళ్ళీ మీ వాళ్ళే కొన్ని పొరపాట్లు దొరికినాయి, వాస్తవమే అని చెప్పి మళ్ళీ ఒప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? అది వైసీపీ పార్టీ గట్టిగా నిలబడి ప్రశ్నించడం వల్ల వచ్చింది. విశాఖ ఎట్లా ప్రైవేటీకరణ అవుతుందో చూస్తాం, ఢిల్లీలో చక్రాలు తిప్పుతామన్నారు, అటువైపు తిరిగి చూస్తే ఒట్టు.
ప్రతిపక్ష హోదా లేదు, దేవుడు నిర్ణయం అనుకోండి వాళ్ళది. మీరెందుకు ఇవన్నీ పరిష్కారం చేయట్లేదు? మీ బాధ్యత కాదా? ఎన్నికలకు ముందు వైసీపీ ప్రశ్నిస్తేనే మేము పరిష్కారం చేస్తామని అప్పుడు ఏమైనా చెప్పారు? ఎన్నికలకు ముందు లేదు కదా. మరి మీరు అధికారులు ఉన్నారు కదా, ఇవన్నీ చేయాలి కదా. అడగకపోయినా, వైసీపీ ప్రశ్నించకపోయినా మీరు చెయ్యాలి. అవి చెయ్యకుండా తారక మంత్రాలు, దేవుడి నిర్ణయాలు, పూజారులము అని వెటకారంగా మాట్లాడితే ఖచ్చితంగా దేవుడి నిర్ణయం మరోలా ఉంటుంది. ప్రతిదానికి చర్యకు ప్రతిచర్య ఉంటుంది. మనం ఏదైతే చేసామో తిరిగి అదే వస్తుంది. మీరు అసెంబ్లీ సమావేశాలు పెట్టినప్పుడు మీరు మాట్లాడిందంతా దేనికోసం మాట్లాడారు? మీ భజన మీరు చేసుకోవడం తప్ప ప్రజా సమస్యల కోసం ఏమైనా మాట్లాడినది ఉందా? 11 సీట్లు వచ్చినా అదిగో మీకు మాట్లాడే టైం ఇంత ఇస్తామయ్యా, మేము గంట మాట్లాడదాం, మీరు అరగంట మాట్లాడండి, సరే తేల్చుకుందాం రండి, ప్రజా సమస్యల కోసం కష్టపడి పనిచేద్దాం, ఇద్దరం కలిసి పనిచేద్దాం, అసెంబ్లీలో పనిచేద్దామని చెప్పొచ్చు కదా. ఆ ధైర్యం చేయొచ్చు కదా. మీరు అసెంబ్లీలో మీ భజన మీరు చేసుకుంటే అబద్ధాలు చెప్తే జగన్మోహన్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టి మిమ్మల్ని కడిగి పారేస్తే కూడా మరి మీ వైపు నుంచి ఇంత సౌండ్ వస్తే ఒట్టు మరి ఆన్సర్ ఇవ్వచ్చు కదా. దానికి సంబంధించి ఏ రకంగా ఇస్తారు? అక్కడ మాట్లాడేది నిజాలు, అక్కడ కనిపిస్తుంది, డేటా కనిపిస్తూ ఉంది, ఎవిడెన్స్లు ఉన్నాయి, ఇంకేం మాట్లాడతాం? అంతకన్నా ప్రజా సమస్యల కోసం ఫైట్ చేసేటువంటిది ఏముంటుంది? ఇక్కడ వచ్చి టైం వేస్ట్ చేసుకొని మీరు ఏదేదో మీ మనసులో వేరే ఉద్దేశాలు పెట్టుకొని మాట్లాడి దాని గురించే చర్చ జరిగి ప్రజల సొమ్ము వృధా అయిపోయి పరిష్కారం కాకుండా మరొక సమస్యను తెర మీదకి తెచ్చి దాని మీదనే మరి వార్తా కథనాలు వండివార్చి ఇదే కదా జరిగేది. అది జరుగుతుందని వాళ్ళకి తెలుసు కాబట్టి, గ్రహించారు కాబట్టి ప్రజల సమస్యల కోసం బయట నుంచే పోరాటం చేస్తున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తే అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళు క్వశ్చన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా? లేరు. ఇప్పుడు సూపర్ 6 మీరు అమలు చేస్తున్నారంటే జగన్ గారి వల్ల. మా సొంతంగా మేము చేస్తున్నామని కనుక మీరు అనుకుంటే మరి ఆ నిజాయితీ నిబద్ధత ఉంటే మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నీ అమలు చేసేటువంటి వాళ్ళు. మరి ఎక్కడ చేశారయ్యా? అన్నీ అరకొరనే. మీరు ఏదైతే ఈరోజు దేవుడి నిర్ణయం అంటున్నారో ఖచ్చితంగా ఆ దేవుడి నిర్ణయం రానున్న రోజుల్లో మీరు చేసేటువంటి ఏదైతే తప్పులు ఉన్నాయో ఆ తప్పులకు దేవుడి నిర్ణయం ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. ప్రజలు కూడా అన్నీ చూస్తున్నారు కాబట్టి వాళ్ళు కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వాళ్ళు కూడా అలాంటి నిర్ణయం తీసుకుంటారు. సో ఇది అసెంబ్లీ దేవాలయము, నేను పూజారిని అని చెప్పి అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినటువంటి మాటల యొక్క సారాంశం. సో దీనికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.